హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 10th సెప్టెంబర్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025? ఇంటర్నేషనల్ లిటరసీ డేకి సంబంధించి థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లిటరసీ ఫర్ ఆల్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ బి ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా, ఆప్షన్ సి లిటరసీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఆప్షన్ డి ఎంపవరింగ్ ఉమెన్ త్రూ ఎడ్యుకేషన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా. ఓకే, ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క థీమ్ ఏంటి? ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి, ఆపరేషన్ రహత్ recently conducted by the Indian Army was related to which of the following? Option A, counter insurgency operations in the northeast, option B, humanitarian assistance disaster response during the floods in Punjab, Himachal and Jammu Kashmir, option C, evacuation of Indians from conflict hit Sudan. Okay, option D, border security operations along the line of actual control. ఓకే, సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే బావగఢ్ కాళికా మాతా టెంపుల్ న్యూస్లో ఉండడం జరిగింది, నీలగిరి టీ న్యూస్లో ఉండడం జరిగింది, ద అపతనీస్ ట్రైబ్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇస్రాయల్కి సంబంధించినటువంటి ఒఫెక్ 19 మిలిటరీ శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది. సో దాని యొక్క స్పెషాలిటీస్ ఏందో చూద్దాము. అదేవిధంగా మిషన్ మాసూమ్ న్యూస్లో ఉండడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. యోగా అండ్ సుదర్శన్ క్రియా ఫర్ ప్రిజనర్స్ ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఓకే, సస్పెన్షన్ ప్యాక్ట్ సంబంధించి మణిపూర్లో ఒక అగ్రిమెంట్ న్యూస్లో ఉండడం జరిగింది. అది ఏ అగ్రిమెంట్ ఏంది అనేది చూద్దాము. అదేవిధంగా బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా జిఐ ట్యాక్స్ కోసం అని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా బిల్ ట్రైబ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. కోల్ ఇండియాకి సంబంధించి నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా స్వచ్ఛోత్సవ్ అని చెప్పేసి స్వచ్ఛోత్సవ్ 2025 క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. ఏ డేట్లో వీటిని నిర్వహించడం జరుగుతుంది అది కూడా చూద్దాం. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే 2025, ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ ది టుడే. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి పావగఢ్ కాళికా మాతా టెంపుల్. ఇది ఎక్కడ ఉంది? మనకి గుజరాత్లో ఉండడం జరిగింది. గుజరాత్లో ఈ టెంపుల్ అనేది ఉండడం జరిగింది. 51 శక్తి పీఠాలలో ఈ పావగఢ్ కాళికా మాతా టెంపుల్ కూడా ఒకటన్నమాట. సో బేసిక్గా ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ ఏదైతే మెటీరియల్ లిఫ్టింగ్ కోసం వాడేటువంటి రోప్ వే ఉంటుంది. సో మెటీరియల్ లిఫ్టింగ్ కోసం అని చెప్పేసి ఒక రోప్ వే డిజైన్ చేశారు. సో ఆ రోప్ వే బేసిక్గా డ్యామేజ్ అయ్యి బ్రేక్ అయిపోయిందనమాట. సో ఆ మెటీరియల్ ట్రావెల్ చేస్తున్నటువంటి ప్రాసెస్లో అక్కడ ఆ మెటీరియల్ సంబంధించినటువంటి గూడ్స్ క్యారియర్ ఏదైతే ఉందో అది పడిపోయి 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో అదేవిధంగా ఏ స్టేట్లో ఉంది, అదేవిధంగా 51 శక్తిపీఠాస్లో కూడా పార్ట్ ఎవరు డెవలప్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. మనకు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్కి సంబంధించి కూడా ఈ టెంపుల్కి రికగ్నేషన్ ఉంది. సో అవి ఏంటో చూద్దాం. ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఎందుకు న్యూస్లో ఉంది అనేది చెప్పాను కదా. ప్రధానంగా వచ్చేసి మనకి రోప్ వే తెగిపోవడం వల్ల అక్కడ ప్రాణ నష్టం అనేది జరిగింది, అందుకని న్యూస్లో ఉండడం జరిగింది. సో పావగఢ్ కాళికా టెంపుల్, ఓకే, పావగఢ్ హిల్స్ అనే ప్లేస్లో ఉండడం జరిగింది. పావగఢ్ హిల్స్లో, ఓకే, పాంచమల్ డిస్టిక్ గుజరాత్లో ఉండడం జరిగింది. 51 శక్తి పీఠాస్లో ఒక టెంపుల్ ఇది. ఓకే, సో బేసిక్గా 1000 years ఓల్డ్ ముందే దీన్ని నిర్మించడం జరిగింది. కాకపోతే 11th and 12th సెంచరీలో, ఎస్పెషల్లీ 10th and 12th సెంచరీలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. 12th సెంచరీలో ఇప్పుడున్నటువంటి మహాకాళి ఐడల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో సోలంకి రాజ్పూట్ డైనాసిటీ ఏదైతే ఉందో సోలంకి రాజ్పూట్ డైనాసిటీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ టెంపుల్ని ఎస్పెషల్గా. అయితే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి యునెస్కో వరల్డ్ ఆర్కిటెక్చర్ హెరిటేజ్. చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వేరు, ఆర్కిటెక్చర్ హెరిటేజ్ సైట్ వేరు. ఓకే, వరల్డ్ ఆర్కిటెక్చర్ సైట్ కింద 2004లో పావగఢ్ కాళికా మాతా టెంపుల్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దేంట్లో
చాంపెనార్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా వరల్డ్ ఆర్కిటెక్చర్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించడం జరిగింది. దాంట్లో కూడా ఈ టెంపుల్ భాగంగా ఉంది. దేంట్లో భాగంగా చాంపెనర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్లో భాగంగా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పావగఢ్ టెంపుల్. ఓకే, ఎక్కడ ఉంది, అదేవిధంగా 51 శక్తిపీఠాలలో ఒక టెంపుల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి నీలగిరి టీ. సో బేసిక్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది, నీలగిరి టీ లీవ్స్ అనేటి ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ నీలగిరి టీ పండించేటువంటి రైతులకి తగినంత ధరలు రావడం లేదు అని చెప్పేసి ఒక స్పెషల్ ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్గా గ్రీన్ లీవ్స్, ప్రధానంగా మనకి గ్రీన్ టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ నీలగిరి టీ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో కాస్ట్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూ ఉందో దానివల్ల ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది. సో లో ప్రైజెస్, ఎస్పెషల్లీ లో ప్రైజెస్, సో గ్రీన్ టీ లీవ్స్ ఓవర్ ప్రొడక్షన్స్ ఇవన్నిటి వల్ల ప్రధానంగా ఉందన్నమాట. అదేవిధంగా వీక్ ఆప్షన్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల థ్రెటనింగ్ ది సస్టైనబిలిటీ స్మాల్ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఇష్యూ ఉంది. సో ప్రధానంగా నీలగిరి టీ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ కెమేలియా సినెసిస్ వెరైటీకి సంబంధించిన అనమాట. సో ఈ సినెసిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది, గ్రోన్ ఇన్ ది నీలగిరి డిస్ట్రిక్ట్స్ తమిళనాడు. ఓకే, ఇది ప్రధానంగా బ్రిస్క్, అదేవిధంగా ఫ్రాగ్రెంట్ అండ్ ఫుల్ బాడీడ్ లిక్కర్తో కలిగి ఉండడం వల్ల దీనికంటూ ఒక స్పెషాలిటీ ఉంది. సో మనకి నీలగిరి డిస్టిక్ తమిళనాడులో పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ అండ్ కర్ణాటకలో కూడా ఉండడం జరుగుతుంది. సో దీనికి 2008లో 2008లో ఈ నీలగిరి టీకి కూడా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ అన్నమాట. సో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఎందుకు ఇస్తారు ఏంటి అనేది కూడా మనందరికీ తెలుసు. ఒక రీజియన్కి సంబంధించి లేదంటే ఒక ప్రోడక్ట్కి సంబంధించి స్పెషాలిటీ ఉన్నట్లయితే దాని అథెంటిసిటీ కోల్పోకుండా ఉండేందుకు అని చెప్పేసి దాన్ని కాపాడడం కోసం, అంటే డూప్లికేషన్ కాకుండా ఉండేందుకని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫ్లేవర్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే సిట్రస్ అండ్ ఫ్లోరల్ నోట్స్ నుంచి రావడం జరుగుతుంది. లైట్ ఎట్ ఫుల్ బాడీడ్. ఓకే, రిటైన్స్ క్లారిటీ వెన్ కూల్డ్ టైంలో. ఓకే, సో ఇప్పుడు ఎందుకు ప్రధానంగా న్యూస్లో ఉందంటే బేసిక్గా కాస్ట్ క్రైసిస్ అనేది ఉండడం జరిగింది. అంటే ప్రొడక్షన్కి రిలేటెడ్గా కాస్ట్ ఏదైతే ఉందో అది రావడం లేదు, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు రావడం జరిగింది, 2008లో ప్రధానంగా తమిళనాడులో పండించడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ అండ్ కర్ణాటకలో కూడా పండించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్తనీస్ ట్రైబ్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరుగుతుంది. సో అప్తనీస్ ట్రైబ్ ఎక్కడ ఉన్నారు అంటే మనకి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. ఓకే, జైరో వ్యాలీ అని చెప్పేసి జీరో వ్యాలీ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. సో వీళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉంది ఈ అప్తనీస్ ట్రైబు. సో అందుకని చెప్పేసి తరచుగా న్యూస్లో ఉండడం జరిగింది. సో ఈ అప్తనీస్ ట్రైబు ఒక యూనిక్ టాటూస్ని వేసుకోవడం జరుగుతుంది ఫేస్ పైన. సో అదేవిధంగా వారి యొక్క నోసెస్కి వుడెన్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. బేసిక్గా 1970లో 1970లో ఈ టాటూస్ని కానీ ఈ వుడెన్ సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఈ నోస్ పైన పెట్టుకుంటారో సో వాటికి సంబంధించి బ్యాన్ చేశారు. ఓకే, 1970లో. కాకపోతే స్టిల్ ఇది ఇంకా ఉండడం జరిగింది. సో బేసిక్గా ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ లాస్ట్ జనరేషన్ రిలేటెడ్ వాళ్ళు దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సో వీరి గురించి చూద్దాము. ప్రధానంగా వచ్చేసి జైరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు. సో ఫేషియల్ టాటూస్ ఏవైతే ఉన్నాయో వాటికి వీరు పెట్టింది పేరు. అదేవిధంగా వుడెన్ నోస్ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వాడడం వల్ల బేసిక్గా వీరికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో 1970లో దీన్ని ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ వుడెన్ ప్లగ్స్ని పెట్టుకోవడం బేసిక్గా ఆపివేయడం జరిగింది. కానీ స్టిల్ ఏంటంటే లేటర్ జనరేషన్స్ అంటే బేసిక్గా ఓల్డర్ జనరేషన్స్ వాళ్ళు ఇంకా కొంతమంది మాత్రం దీన్ని వాడుతూ ఉన్నారు, ఎస్పెషల్గా ఉమెన్స్. ఓకే, సో అప్తని ఆర్ ఇండిజినస్ ట్రైబల్ గ్రూప్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ నోన్ ఫర్ డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ, ఎకలాజికల్ నాలెడ్జ్, ఇవన్నీ కామన్గా ట్రైబ్స్లలో ఉండేటివి అన్నమాట. సో ప్రైమర్లీ ఇన్హాబిటెడ్ జైరో వ్యాలీ. ఓకే, లొకేటెడ్ ఇన్ ది లోయర్ సుబాన్సిరి డిస్టిక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో బేసిక్గా మరి ఈ ఫేషియల్ టాటూస్ అదేవిధంగా ఈ వుడెన్ ప్లగ్స్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఇండిజినస్ ట్రైబ్స్ అంటే నైబర్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా నైబరింగ్ ట్రైబ్స్ నుంచి
బేసిక్గా కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఆ ప్రాక్టీస్ని చేయడం జరిగింది. తర్వాత రాను రాను ఎల్డర్ ఉమెన్ మాత్రమే చేసేవాళ్ళు. రాను రాను ఇది ఏంటంటే ఓవర్ ఏ టైం పీరియడ్లో ఒక ప్రాక్టీస్గా అదేవిధంగా డెకరేటివ్ లాగా అలవాటైందనమాట. సో ఐడెంటిఫికేషన్ పర్పస్లో కూడా ఈ ఫేషియల్ టాటూస్ని కానీ ఆ వుడెన్ ప్లగ్స్ని కానీ వాడడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఏజ్ ఆఫ్ టాటూయింగ్ వచ్చేసి 10 years ఓల్డ్ అయినటువంటి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వుడెన్ ప్లగ్స్ కానీ అదేవిధంగా ఫేషియల్ టాటూస్ వేయడం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కాకపోతే దాన్ని 1970లో బ్యాన్ చేశారు. లాస్ట్ జనరేషన్స్ వాళ్ళు మాత్రం దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఫర్ ది ప్రొటెక్టింగ్ ది ఉమెన్ ఫ్రమ్ నైబర్ ట్రైబ్స్ అన్నమాట. ఒకప్పుడు పురాతన కాలంలో ఇది ఒక ట్రైబ్ అని ఇంకో ట్రైబ్ దాడి చేయడము, ఉమెన్స్ని తీసుకెళ్ళడం ఇలాంటి ఇష్యూస్ జరిగాయి కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవడం ఐడెంటిఫికేషన్ పర్పస్లో దీన్ని ప్రాక్టీస్ చేశారు. రాను రాను అది ఒక మోడర్న్ ట్రెండింగ్గా అవ్వడం జరిగింది. కాకపోతే 1970లో ఆపివేయడం జరిగింది. సో సింపుల్గా వుడెన్ నోస్ ప్లగ్స్ని వాడేవాళ్ళు ఎవరు అంటే అప్తని ట్రైబ్కి సంబంధించినటువంటి ఉమెన్స్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్కి సంబంధించి స్పైస్ శాటిలైట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఒఫెక్ 19 మిలిటరీ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఒఫెక్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా స్పైకి సంబంధించినటువంటి శాటిలైట్ అనమాట. సో ఇది 1988 నుంచి 1988 నుంచి ఈ ఒఫెక్ రిలేటెడ్ శాటిలైట్స్ని ఇజ్రాయెల్ తరచుగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల కాలంలో ఒఫెక్ 19 అనే శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది. అది ఏ కంట్రీకి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అది ఏ టైప్ ఆఫ్ శాటిలైట్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ది మిలిటరీ స్పైస్ పర్పస్లో. ఓకే, ప్రధానంగా లాంచ్డ్ ఇట్స్ లేటెస్ట్ స్పైస్ శాటిలైట్ ఇంటూ స్పేస్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సైట్. ఇది ఇంపార్టెంట్, అన్డిస్క్లోజ్డ్ సైట్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. హైలీ అడ్వాన్స్డ్ సింథటిక్ అపాచర్ రాడార్ని కలిగి ఉండడం దీని యొక్క విశేషము. సో బేసిక్గా 1988 నుంచి ఈ ఒఫెక్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ఇజ్రాయెల్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మిషన్ మౌసమ్. ఓకే, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మిషన్ మౌసమ్ని లాంచ్ చేయడం జరిగింది ఫర్ ది బేసిక్గా మాన్సూన్ అసెస్మెంట్ కోసము. మాన్సూన్ అసెస్మెంట్ కోసం క్లారిటీగా అసెస్ చేసి డిస్టిక్ వైజ్గా బేసిక్గా అడ్వాన్స్డ్గానే వెదర్ ఫోర్కాస్టింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మాన్సూన్ మిషన్ని బేసిక్గా మౌసమ్ మిషన్ని తీసుకురావడం జరిగింది. మిషన్ మౌసమ్ ఎవరు? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే జమ్మూ కాశ్మీర్లో అడిషనల్గా 4 వెదర్ రిలేటెడ్ రాడార్స్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఓకే, 4 వెదర్ రిలేటెడ్ రాడార్స్ని జమ్మూ కాశ్మీర్లో అడిషనల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ది బెటర్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరు? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ టు ఇన్స్టాల్ 4 additional radars. ఓకే, మిషన్ మౌసమ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మిషన్ మౌసమ్ని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు 2024లో తీసుకురావడం జరిగింది. ఇంప్లిమెంటెడ్ ఏజెన్సీస్ ఏంటి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రలాజీ. ఈ ఆర్గనైజేషన్స్ మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇనిషియేషన్ ఓవర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వాళ్ళది టు ఇంప్రూవ్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్. అదేవిధంగా మాన్సూన్కు సంబంధించినటువంటి ఈజీ అసెస్మెంట్ కోసము, అదేవిధంగా క్లారిటీ కోసము ఇంకా మోర్ అడ్వాన్స్డ్ వేలో ఈ మిషన్ మౌసమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి యోగా అండ్ సుదర్శన క్రియ. బేసిక్గా ప్రిజనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టేట్లో? ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, జైలు ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి యోగా అండ్ సుదర్శన క్రియ అనే ఇవి 2 ఏవైతే ఉన్నాయో వీటిని ప్రధానంగా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ట్రైన్ చేయడం జరుగుతుంది ఫర్ వెల్ బీయింగ్ కోసం. ఓకే, సో వాళ్ళలో మెంటల్ స్టెబిలిటీని తీసుకురావడం, అదేవిధంగా న్యూ హ్యాబిట్స్ని అలవాటు చేసే ప్రాసెస్లో దీన్ని తీసుకొచ్చారు. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ యోగా అండ్ సుదర్శన క్రియ
అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్ జైల్స్లలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల బేసిక్గా ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళలో మెంటల్ పీస్, అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్, అదేవిధంగా పాజిటివిటీని పెంచడం జరుగుతుంది. సో మనందరికి తెలుసు యోగా అనేది ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో ప్రాణాయామం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సుదర్శన క్రియ ఏదైతే ఉందో మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కి సంబంధించి శ్రీ రవిశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారు ఈ సుదర్శన క్రియని తీసుకురావడం జరిగింది. రిథమిక్ బ్రీతింగ్ టెక్నిక్ డెవలప్డ్ బై ది శ్రీ రవిశంకర్. ఓకే, సో బేసిక్గా ఇది ఇంప్లిమెంటెడ్ అండర్ ది ప్రిజన్ కోర్స్. సో ప్రిజన్ కోర్స్లో భాగంగా ఖైదీలలో ప్రధానంగా మార్పులు తీసుకురావడం కోసం అని చెప్పేసి జైళ్ళలో ప్రిజన్ కోర్సును తీసుకురావడం జరుగుతుంది. లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, ఈ విధంగా. సో దాంట్లో భాగంగానే ఈ యోగా అండ్ సుదర్శన క్రియని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మణిపూర్లో బేసిక్గా మనకి తెలుసు 2023 నుంచి మైటీ ఏదైతే ట్రైబ్స్ ఉన్నాయో వాటి మధ్యలో మనకి ప్రధానంగా ఇష్యూ జరుగుతూ ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి పలు దఫాలుగా మనకి ప్రెసిడెంట్ రూల్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మణిపూర్ని విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సస్పెన్షన్ ప్యాక్ట్ ఏదైతే ఉందో సో విత్ కూకీజో ఇన్సర్జెన్స్ మధ్యలో. సో మణిపూర్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పాటుగా ఈ కూకీజో ఇన్సర్జెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ప్రధానంగా ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో సస్పెన్షన్ ప్యాక్ట్ అది. సో దానికి సంబంధించి చూద్దాము. కూకీజో ఇన్సర్జెన్స్ గ్రూప్స్ దట్ సైన్డ్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఓకే ప్యాక్ట్ విత్ ది మణిపూర్ గవర్నమెంట్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తోని. సో ఇక్కడ నుంచి బేసిక్గా కూకీజో ఇన్సర్జెన్స్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. సో అది దేనికి సంబంధించిందంటే మణిపూర్లో అల్లర్లకు సంబంధించి కూకీజో ఇన్సర్జెన్స్ అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా 2 గ్రూప్స్ ఉన్నాయి ఈ కూకీజో ఇన్సర్జెన్స్లో. ఒకటి వచ్చేసి కూకీ నేషనల్ ఆర్గనైజేషను, అదేవిధంగా ది యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్. కూకీజో ఆర్గనైజేషన్స్లో ప్రధానంగా వచ్చేసి కూకీ నేషనల్ ఆర్గనైజేషను, అదేవిధంగా యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్. ఇవి 2 కూడా ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇది కూకీజో ఫ్రంట్లో. ఓకే, ఇన్సర్జెంట్ గ్రూప్లో. సో మణిపూర్ ప్లేగ్డ్ బేసిక్గా మైతి అండ్ కూకీకి సంబంధించి కూకీజో కమ్యూనిటీస్ మధ్యలో 2023లో బేసిక్గా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను బేస్ చేసుకొని అల్లర్లు చెలరేగాయి. సో ఆ టైంలో బేసిక్గా ఇప్పటికీ కూడా ఆ అల్లర్లను అణచివేయడం కోసం అని చెప్పేసి ప్రెసిడెంట్ రూల్ని కూడా అండర్ ఆర్టికల్ 356 ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎక్కడ మణిపూర్లో. సో దీనికి సంబంధించి మణిపూర్ గవర్నమెంటు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్లస్ ఈ కూకీజో ఇన్సర్జెన్స్ మధ్యలో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ప్యాక్ట్ అనేది జరిగింది, ఒప్పందం అనేది జరిగింది. సో దీంట్లో టైటన్ ఓవర్సైట్ క్యాడర్స్, అదేవిధంగా రీలోకేట్ మిలిటెంట్ క్యాంప్స్, అదేవిధంగా ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ వైల్ ఓపెనింగ్ ది ఛానల్స్ ఫర్ డైలాగ్. ఓకే, ప్రధానంగా సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్యాక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏ రోజున జరిగింది, September 4th జరిగింది. దీంట్లో చెప్పాను కదా మణిపూర్ గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ మినిస్టర్ 24 కూకీజో ఇన్సర్జెంట్ గ్రూప్స్కు సంబంధించి కూకీ నేషనల్ ఆర్గనైజేషను, అదేవిధంగా యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్కు సంబంధించిన ప్యాక్ట్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జిఐ ట్యాగ్ పుష్ ఫర్ ది బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్. సో మనకి అస్సాంలో టెరిటోరియల్ రీజన్, బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్ కింద 4 అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ 4 అటానమస్ డిస్ట్రిక్ట్స్లో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ని ఇవ్వాలి, అంటే బేసిక్గా జిఐ ట్యాగ్కి ఎక్కువగా అప్లికేషన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ వాళ్ళు ఈ జిఐ ట్యాగ్ పుష్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మనకి బోడో టెరిటోరియల్ రీజియన్ గవర్నమెంట్కి సంబంధించి అస్సాంలో ఉండడం జరిగింది. బోడో టెరిటోరియల్ రీజియన్ అంటే ఇక్కడ 4 ప్రధానంగా అటానమస్ డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉండడం జరిగింది. సో వాళ్ళు జిఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్ ఫర్ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ ఆల్ 26 కమ్యూనిటీస్. సో బేసిక్గా ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కోసం అని చెప్పేసి ఎక్కువగా ట్రై చేయడం జరుగుతుంది. సో బిల్స్ ఆన్ రికగ్నేషన్ 21 బోడో ఇండిజినస్ ఐటమ్ ఆల్రెడీ జిఐ ట్యాగ్డ్ రావడం జరిగింది. ఓకే, ఈ ఇనిషియేషన్లోనే భాగంగా 21 బోడో
ఇండిజినస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో భాగంగా ఏది ట్రిప్స్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఏంటి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఒక ప్రాంతానికి కానీ ఒక వస్తువుకి కానీ సంబంధించిన విశిష్టతను డూప్లికేట్ కాకుండా ఉంచేందుకని చెప్పేసి దాని యొక్క యూనిక్నెస్ని కాపాడడం కోసం దాని యొక్క ప్రాముఖ్యతను కాపాడడం కోసం అని చెప్పేసి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా అగ్రికల్చర్, ఫుడ్ స్టఫ్, వైన్స్ అండ్ స్పిరిట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వీటన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారము బేసిక్గా జియోగ్రాఫికల్ ఇండికేషన్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏంటి కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అదేవిధంగా డిజైన్ ట్రేడ్ మార్క్స్ రిజిస్టర్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చేసి 10 years ఉండడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, 10 years ఉండడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే బోడో టెరిటోరియల్ రీజియన్లో ఉన్నటువంటి 26 కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆ ప్రోడక్ట్స్ సంబంధించి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం అని చెప్పేసి బేసిక్గా ఇనిషియేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే బిల్ ట్రాప్ తరచుగా న్యూస్లో ఉండడం జరుగుతుంది. సో బిల్ ట్రాప్ భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ట్రైబులలో ఒకటి. సో అదేవిధంగా వీళ్ళు నేషనల్ మూవ్మెంట్ టైంలో కూడా వీరెంతోగానో పోరాడారు. సో వారికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో ప్రధానంగా ఓల్డెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో ద్రవిడియన్ రేషియల్ స్టాక్ ఉండడం జరిగింది. అంటే బేసిక్గా వీరు దక్షిణ భారతదేశం ద్రవిడియన్ రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రైబ్ అన్నమాట. సో వీరు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పార్ట్స్ ఆఫ్ బీహార్ అదేవిధంగా త్రిపుర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రీజియన్లో కూడా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. లింక్ టు ది బేసిక్గా వీరి యొక్క హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే రామాయణంలో శబరి ఎవరైతే ఉంటారో వారితో లింక్ ఉంది. అదేవిధంగా ఏకలవ్య మహాభారతంలో ఏకలవ్యుడు ఉంటారు కదా, సో వీళ్ళకి సంబంధించిన వాడే అని చెప్పడం జరుగుతుంది. బిల్ ట్రైబ్కి సంబంధించి మిడివల్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ రాజ్పూత్, మొఘల్స్ అండ్ మరాఠాస్ మధ్యలో కూడా వీరు ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎవరంటే బిల్ ట్రైబ్సే. ఓకే, వీరు భగత్ మూమెంట్ 1883, అదేవిధంగా మాన్గర్ మాస్కెర్ 1913, అదేవిధంగా ఏకీ ఆందోళన్ 1920లో కూడా పాల్గొనడం జరిగింది. సో బేసిక్గా రిచ్ ఓరల్ ట్రెడిషన్స్, ఫోక్ టేల్స్, అదేవిధంగా థియేటర్, డ్యాన్స్ బేసిక్గా వీటిని కలిగి ఉంటారు. ఓకే, వర్షిప్ ఆఫ్ లోకల్ న్యాచురల్ డైటీస్ని కూడా శివ, దుర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం జరుగుతుంది. సో బిల్ ట్రైబ్ ఎక్కడ వారి యొక్క నేచర్ ఏంటి అంటే బేసిక్గా హిస్టారికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ద్రవిడియన్ రేషియల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, అదేవిధంగా స్టేట్స్ చాలా ఇంపార్టెంట్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, అదేవిధంగా త్రిపుర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా ఉండడం జరుగుతుంది. సో హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో శబరి అదేవిధంగా ఏకలవ్యతోని బేసిక్గా హిస్టారికల్ లింక్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కోల్ ఇండియా అదేవిధంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. బేసిక్గా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్తోని బేసిక్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ బిట్వీన్ ది కోల్ ఇండియా లిమిటెడ్ అదేవిధంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపవర్ చేయాలి త్రూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా. సో ఎంపవరింగ్ ట్రైబల్ స్టూడెంట్స్ ఇందులో ప్రధానంగా డిజిటల్ యాక్సెస్ అంటే ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవన్నీ కూడా అంటే ఎస్పెషల్ డిజిటల్ యాక్సెస్ ఓరియంటల్లో ఎంపవర్ చేయాలి. అదేవిధంగా కెరీర్ మెంటర్షిప్ ఓరియంటల్లో ఎంపవర్ చేయాలి. మెన్స్ట్రువల్ హైజీన్లో అదేవిధంగా టీచర్ కెపాసిటీ బిల్డింగ్లో కూడా బేసిక్గా ఎంపవర్ చేయాలన్న ఉద్దేశంతో కోల్ ఇండియా లిమిటెడ్ అదేవిధంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్
డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్వచ్ఛతోత్సవ్ 2025 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రోజు నుంచి ఏ రోజు మధ్యలో జరుగుతుంది అంటే సెప్టెంబర్ 17th మధ్యలో నుంచి 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 మధ్యలో ఈ స్వచ్ఛతోత్సవ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. సో దేంట్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ 2025 అనే క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛతోత్సవ్ 2025 నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఏమేమి ఇనిషియేటివ్స్ చేయనున్నారు అంటే ఏంటి, స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్లో భాగంగానే చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా వచ్చేసి క్లీన్ ఫెస్టివ్స్, అదేవిధంగా గ్రీన్ సెలబ్రేషన్స్ అనే దాంతో చేయడం జరుగుతుంది. సో థీమ్ ఏంటి, స్వచ్ఛతోత్సవ్ క్లీన్ ఫెస్టివ్స్ గ్రీన్ సెలబ్రేషన్స్ అనే నినాదంతో అనే థీమ్తోని ఈ స్వచ్ఛతోత్సవ్ 2025ని సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 2 మధ్యలో నిర్వహిస్తున్నారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి వాళ్ళు కలిసి సంయుక్తంగా స్వచ్ఛతోత్సవ్ 2025ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కీ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యూజన్ ఆఫ్ ఫెస్టివ్స్ విత్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. బేసిక్గా ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా, దసరా, దీపావళి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఫెస్టివ్ సీజన్స్తోని ఈ స్వచ్ఛతోత్సవ్ని లింక్ చేస్తూ బేసిక్గా రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మార్కెట్స్, హబ్స్, ఈవెంట్ వెన్యూస్, లెగసీ డంప్ సైడ్ ఎలిమినేషన్, 100% రెమిడియేషన్ ఫోకస్, అదేవిధంగా సఫాయి మిత్ర సురక్ష శివర్ అని చెప్పేసి కూడా సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ అనే నినాదంతో క్యాంపెయిన్స్ని, అదేవిధంగా క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ఈ స్వచ్ఛతోత్సవ్లో ప్రమోట్స్ సిటిజన్స్ పార్టిసిపేషన్, కలెక్టివ్ ఓనర్షిప్ ఓరియంటలో తీసుకెళ్తున్నారు. స్వచ్ఛత యాజ్ లైఫ్ స్టైల్ అనే నినాదాన్ని కూడా, అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో స్వచ్ఛత యాజ్ లైఫ్ స్టైల్ అనే థీమ్తోని బేసిక్గా ఈ స్వచ్ఛతోత్సవ్ని చేయడం జరుగుతుంది. థీమ్ ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి ప్రధానంగా డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే 2025 ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో మరి దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ప్రధానంగా అంటే సూసైడ్ సంబంధించినటువంటి ఏవైతే స్టిగ్మా ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయాలి, అదేవిధంగా ఓపెన్ అండ్ కంపాషనేట్ డైలాగ్ని క్రియేట్ చేయాలి. ఓకే, స్ట్రెంథన్ మెంటల్ హెల్త్ యాక్షన్ అండ్ పాలసీస్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రధానంగా సూసైడ్ రిలేటెడ్ అవేర్నెస్, అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అనే దానిపైన అవేర్నెస్లో భాగంగా, అంటే దానికి ఎలా తగ్గించాలి, సూసైడర్స్ని ఏ విధంగా తగ్గించాలి ఏంటి అని అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు 10th సెప్టెంబర్ రోజున ఎవ్రీ ఇయర్. సో 2024-26 యొక్క థీమ్ ఏంటి అంటే చేంజింగ్ ది నెరేటివ్ అనేది వరల్డ్ సూసైడ్ డే ప్రివెన్షన్ డే యొక్క ప్రధాన ఇతివృత్తం. సో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండూ కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరెవరు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో గ్లోబల్ కాంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరం కూడా 7,20,000 వరకు 7,20,000 వరకు పైగా సూసైడల్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి 20 సూసైడల్ అటెంప్ట్స్లో ఒక డెత్ కంపల్సరీ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 1/3 ఆఫ్ ఫీమేల్ సూసైడ్, అదేవిధంగా 1/4 ఆఫ్ ది సూసైడల్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్గా ఇండియాలోనే జరుగుతున్నాయి. అంటే ప్రపంచంలో మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1000 అయ్యాయి అనుకోండి, దాంట్లో 333 అంటే దాదాపుగా 33% వచ్చేసి ఇండియాలోనే జరుగుతున్నాయి. ఒక 1000 మరణాలు 1000 సూసైడ్స్ బేసిక్గా మెన్ కేటగిరీలో అయితే దాంట్లో 250 వచ్చేసి ఇండియాలోనే అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం రేట్ రోజ్ ఫ్రమ్ 9.9 నుంచి 12.4కు పెరిగింది. 2017లో 9.9 ఉండేది 12.4కు వచ్చేసింది 2022 కల్లా, బికాజ్ ఆఫ్ COVID-19 అదర్ ఇష్యూస్ వల్ల. ఓకే, సో హైయెస్ట్ రేట్స్ వచ్చేసి సిక్కింలో 43.1 ఉంది, విజయవాడలో 42.6 ఉంది, కొల్లాంలో 42.5 ఉంది. ఓకే, లోయెస్ట్ రేట్ వచ్చేసి బీహార్ 0.6గా ఉండడం జరిగింది సూసైడల్ డెత్స్ అనేటివి. సో సూసైడల్ ప్రివెన్షన్ డే ఎప్పుడు 10th సెప్టెంబర్.
థీమ్ కూడా ఇంపార్టెంట్, చేంజింగ్ ది నరేటివ్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.